హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన వ్లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా? ఏంటో గెస్ చేయండి. అయినా మీరు thumbnail లో చూసే ఉంటారులేండి. అందుకోసమే సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తా. సో మేమైతే ధర్మపురి టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు మేము వెళ్ళే రూట్ అయితే టెంపుల్ కి వెళ్ళే రూట్ అండి. ఇది బస్ స్టాండ్ కి బ్యాక్ సైడ్ న ఒక రూట్ అనేది ఉంటుంది. అక్కడ నుండి టెంపుల్ కి అయిన గోదావరి స్నానానికి అయితే వెళ్ళొచ్చు. ఎవరో చెప్పారు, మాకైతే బస్ స్టాండ్ నుండి గోదావరికి అయితే చాలా దగ్గరగా నడిచి వెళ్ళొచ్చు. టెంపుల్ కూడా చాలా దగ్గరగా నడిచి వెళ్ళొచ్చు. వెహికల్స్ అవసరం లేదని చెప్పారు. సో అందుకోసం అని మేము కూడా దగ్గరే కావచ్చు అని నడిచి వెళ్తే వామ్మో 20 minutes అయితే నడిచామండి. చాలా సేపు టైం అయితే పట్టింది. కాళ్ళు అయితే ఘోరంగా నొప్పేశాయి. బస్ స్టాండ్ నుండి టెంపుల్ కైతే కొంచెం దగ్గరగానే ఉందండి, నడిచి వెళ్ళొచ్చు. కానీ ఇంకా మళ్ళీ టెంపుల్ దాటేసి వెళ్ళాలండి గోదావరి స్నానానికి అయితే. అమ్మో, దాదాపు ఒక 2 km నడిచాము. మాకైతే తెలియదు, ఫస్ట్ టైం ధర్మపురి వెళ్ళడం అయితే. ధర్మపురి టెంపుల్ అయితే మాకు చాలా దగ్గరగా అండి, ఒక 15 km అయితే ఉంటది మా విలేజ్ కు ధర్మపురి టెంపుల్ కి. టెంపుల్ దగ్గరే కానీ నేనైతే ఎన్ని సంవత్సరాల నుండి అయితే ఎప్పుడూ వెళ్ళలేదండి. బహుశా దగ్గరగా ఉందనేమో కావచ్చు. దూరం నుండి అయితే చాలా లాంగ్ నుండి అయితే చాలా జర్నీ చేసి వస్తారు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనికైతే. సో మేము దగ్గరగా ఉందనేమో, మాకు ఇన్ని రోజులు అయితే మేము వెళ్ళలేదండి. కానీ చాలా లాంగ్ నుండి అయితే చాలా మంది పబ్లిక్ అయితే వస్తారండి ధర్మపురికి. చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. మేమైతే ఇంకా బస్ స్టాండ్ నుండి అయితే నడుచుకుంటూ గోదావరి స్నానానికి అయితే వచ్చాము. వామ్మో, అసలు వర్షాకాలం అన్నట్టుగానే గాని గోదావరిలో అయితే వాటర్ అయితే అస్సలు లేవండి. చాలా తక్కువగానే ఉన్నాయి. వాటర్ కోసం అయితే స్నానం చేయడానికి అయితే చాలా దూరం నడవాల్సి వచ్చింది. మళ్ళీ గంగ దగ్గర కూడా. అయినా శ్రావణం కదండి, చాలా మంది జనాలు అయితే వచ్చారు. చాలా మంది అయితే గంగా స్నానానికి అయితే వచ్చి లక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శించుకోనికి అయితే చాలా మంది వచ్చారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో అయితే ఎవరైనా ధర్మపురికి వచ్చారా? మీరు వచ్చి ఉంటే మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా విలేజ్ కి ధర్మపురి చాలా దగ్గరగా అన్నట్టుగానే కానండి, నేనైతే ఇంతవరకు అయితే రాలేదు. ఇదే ఫస్ట్ టైం రావడం. ఎందుకో తెలియదు, వెళ్ళాలి అని అనిపించింది. ఇంకా అందరం కలిసి వచ్చాము. ఇంకా శ్రావణ మాసం అని అయితే పబ్లిక్ అయితే చాలా మంది వచ్చారు. ఏం కదా ఇక్కడ ఇంకా 2 3 తీస్తా ఆయనకు అంగి తీసి రేపర్ తీసి రాగమ్మా. ఇక్కడ నా గంగా స్నానం అయితే అయిపోయిందండి. మా చిన్నోనికైతే ఇప్పుడు స్నానం చేపిస్తున్నా నేనైతే. మా చిన్నోడైతే ఇంత వాటర్ నొకేసారి అయితే చూసి మస్తు ఖుషి అయితే అవుతున్నాడు.
ఇక్కడ మా చిన్నోన్న అయితే వాటర్ లో అయితే ఆడిపిస్తున్నా. చిన్న పిల్లలకి ఇలా ఇంత వాటర్ లో అయితే ముంచుతూ తీస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. యాక్చువల్గా చిన్న పిల్లల్ని అయితే ఇంత వాటర్ లో ముంచి తీస్తే మాత్రం కోల్డ్ చేస్తుంది, కానీ మనం డైలీ అయితే చేయం కదా, ఎప్పుడో ఒకసారి ఇట్లా గోదావరి స్నానానికి వచ్చినప్పుడు మాత్రమే కదా. అందుకని కాసేపు అయితే మా బాబుని అయితే ఇలా ఆడిపించాను. తర్వాత అయితే గంగమ్మ తల్లికి అయితే పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి అయితే దండం పెట్టుకున్నాను. కొబ్బరికాయ పక్కకు అటు వెళ్ళిపోయి అటు పోయి ఆ కొబ్బరికాయ తీసి కలుపుకున్న పోయి కనకారాడి ముళ్ళ కాడికి రా తీసురు ఇప్పుడు కలిగి అన్నాను రయ్యరా అన్నాను రయ్య కావాలి అన్నీ తీరా. నెక్స్ట్ ఇంకా మా మరదలు అయితే ఇక్కడ పూజ చేసి అయితే కొబ్బరికాయ అయితే కొడుతుంది. పాప చూసిట్రా అది చెప్పాలి నాన్న లాలపెడుతుంది నెక్స్ట్ ఇంకా మేము ఇక్కడ గోదావరి స్నానం అయితే చేసేసి టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి. వామ్మో చాలా ఎండ కొడుతుందండి, నాకైతే కళ్ళు తిరిగినట్టు అనిపించింది. టైం అయితే మధ్యాహ్నం 12 అయితే అవుతుందండి. ఇంకా టెంపుల్ కి వెళ్తున్నామని అయితే ఏం తినకుండా వచ్చాను కదా, సో అందుకోసమే ఇంకా ఎండకు కళ్ళు తిరిగినట్టు అయితే అనిపించింది నాకైతే. వామ్మో కొద్ది ఎండ కాదండి. ఇంకా మా అమ్మ అయితే మా చిన్నోని భుజంపై ఎత్తుకొని అయితే నడుస్తుంది. మా చిన్నోడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. టెంపుల్ లోకి అయితే వెళ్ళాం కానీ వీడియో తీయడం అయితే కుదరలేదండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ధర్మపురి వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. మేము ఇంకా దర్శనం అయితే చేసుకొని రిటర్న్ అయితే అయిపోయాం. ఈ వీడియో అయితే పూర్తిగా చూసారా? చూసిన వాళ్ళకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. ఓకే మరి ఉంటా, బాయ్ బాయ్.